వీళ్ళందరూ ప్రతి వారం అడ్డంకులు ఎన్నో దాటుకొని కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా నిలబడ్డారు. అక్కడి దాకా నువ్వు వేసిన అడుగులు మాత్రమే నీ కంటికి కనపడుతూ ఉంటాయి. రంగంలోని గడులు అన్నింటినీ తమ సొంతం చేసుకోగలుగుతారు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా? వేసి ఈ సీజన్ యొక్క మొదటి ఫైనలిస్ట్ అయ్యే గౌరవాన్ని పొందుతారు. సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధండి. విల్లు నుంచి వెలువడే అస్త్రంలో మనం ఉంటారన్నది నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్ఛోసుకుంటాడు లేకపోతే ఊరేసు చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? కాదా? నేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకో. తమది ఎలా ఉంది? మాటలు భలే అందింతావరా? ఆయన మనసులో పడి చెప్పాను అంతే. అయింది, ముగ్గురు అని ఫిక్స్ అయింది. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై ఒపీనియన్. ఏదో ప్లాన్ చేసింది. పంచాయతీ కన్ఫర్మ్. ఎందుకురా అరుస్తావు? దైత్రి పెదవా, మాకేమన్నా చెవుడా? ఆ కుర్చీని మార్చబెట్టి మెడల్ ఇరిగిపోయినాయి. ఇమాన్యుయల్, మీ ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్. ఆటో ఇంకా తొందరగా రకరకాల మ్యాథ్స్ క్వశ్చన్స్ చెల్లా చెదురుగా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏ ముహూర్తంలో పుట్టావు? 9 1 బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. వీడు ఒలింపిక్స్ కి వెళ్ళి ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. ఇమాన్యుయల్, మీ గడి పక్కనున్న ఎంటీ గడుల్లో ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ వీళ్ళందరినీ గెలుచుకుంటే వెళ్ళి నేను టికెట్ తీసుకుంటానా? తో పోటీ పడాలనుకుంటున్నారు. బిగ్ బాస్ సంజనా గారితో ఆడతాను. బిగ్ బాస్ ఇంకా చూడలేము అంటే ఈ మనిషి కాదు, వేరే టైప్ క్యారెక్టర్. ఇద్దరు పోటీదారులకు పెడుతున్న మొదటి యుద్ధం పంతం నీదా నా. I want to take rest. I want to take rest. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఈ అమ్మ కడుపు కాల నాకు ఏం నాకు చెందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పెట్టావు కదా ఫిట్టింగ్. నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? భాగంగా ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న రెండో ఛాలెంజ్. మీ కలర్ ఫ్లవర్స్ ని సేకరించి మడ్ పిట్ లో ప్లాంట్ చేయాలి. నా మీద గెలవాలని నీ తాపత్రయం. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండే. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. లేడీస్ డీసెన్సీ ఉండవా ఏంటమ్మా? మరుగులారా, ఇంత దారుణమా? ప్రణగారు, ప్రణగారు, మీకు అనవసరమైన విషయాల గురించి మరోసారి అడగండి. నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్.